హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉంది సినిమా? ఏ సినిమా నాన్న? గేమ్ చేంజర్ ఎలా ఉంది బ్రో? గేమ్ చేంజర్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ డైరెక్షన్. స్టోరీ డైరెక్షన్ అంటే ఒక వేలో ఉంది, బట్ శంకర్ గారి మార్క్ అయితే నిజంగా ఎక్కడ కనిపించదు. శంకర్ గారి మార్క్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆ సాంగ్స్లో, ఆ లొకేషన్స్లో, వీటిలో తప్ప ఈ శంకర్ గారి సినిమా అనే ఫీలింగ్ ఎప్పటికీ అసలు రాదు ఎవరికి. ఇంకొకటి మెయిన్ యాక్టింగ్ వైజ్ చూసుకుంటే చేసే ప్రతి ఒక్క యాక్టర్ చింపేశారు, అసలు చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగా అనిపిస్తుంది. మెయిన్గా నాకైతే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. డాన్స్ ఎలా ఉంది బ్రో? చరణ్ అన్న డ్యాన్స్ కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, ఆ బాడీ చూపించే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంది. అసలు థియేటర్లో ప్రతి ఒక్కడికి ఏమున్నాడు రా హీరోలా ఉన్నాడు ప్రతి షాట్కి అనిపిస్తుంది. కానీ సినిమా ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో ఆ కంటెంట్ సింపుల్ రివెంజ్ స్టోరీ, దాన్ని ఐఏఎస్ గానో లేకుంటే పొలిటికల్గానో అంతా తిప్పి చూపించారు అనే ఫీలింగ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకు ఇంత బోరింగ్గా ఉంది? ఫస్ట్ హాఫ్ అయితే మరీ లాస్ట్ 10 minutes బ్రేక్కి 10 minutes ముందే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్టోరీయే అది మెయిన్ పిల్లర్ స్టోరీ అండి. యాక్టింగ్తో ఎంతైనా నిలబెడతాం అనుకుంటారు, స్టోరీయే లేనప్పుడు యాక్టింగ్ కనిపించదు కదా. సో నాకు అది క్లియర్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. కాకపోతే ఏంటి అంటే అప్పన్న అనే ఒక క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఒక ఎగ్జాక్ట్గా ఈ చాలామంది ఏం చెప్తుంటారంటే పొలిటికల్ని కంపేర్ చేస్తున్నారు, అదే ఈవెన్ ఆంధ్ర పొలిటిక్స్ని ఇక్కడ కంపేర్ చేస్తారని మాట్లాడుకుంటారేమో. మేబీ జస్ట్ ముందే చెప్పారు వాళ్ళు, ఎక్కడైనా కనిపిస్తే క్షమించండి, వాళ్ళ గురించి ఏమీ కాదు, ఇది మామూలుగా ఒక స్క్రిప్ట్ వైజ్ రాసుకున్న స్టోరీ అని ముందే చెప్తారు. సో దయచేసి ఆ పాలిటిక్స్ని ఇందులోకి లాగి పెద్ద ట్రోల్స్ చేసి రచ్చ అయితే చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ సినిమా వాళ్ళంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు పొలిటీషియన్స్ కూడా. ఈ మధ్య చిన్న విషయాన్ని ఎక్కడికో లాగి జైళ్ళు అవి ఇవి చాలా నడుస్తున్నాయి. వాటిల్లో ఇది కూడా కలిపేయకుండా ఒక సినిమాలో రండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. సాంగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ లొకేషన్స్ కానీ అసలు ఇదేమంటారంటే ప్రొడక్షన్ వేరే లెవెల్. అసలు దిల్ రాజు గారికి గుండెకి దండం పెట్టచ్చు. ఈ స్టోరీ విన్నాక కూడా ఇన్ని కోట్లు ఎలా పెట్టాడా అని నాకు అసలు పెట్టి డబ్బులు ఏమైనా వస్తాయా మరి? నాకైతే డౌటే అన్న. కానీ చరణ్ అన్న ఇమేజ్ వాళ్ళు ఏమన్నా రికవర్ అవ్వచ్చేమో, కానీ స్టోరీ వైజ్ అనేది చాలా డిసప్పాయింటెడ్. చాలా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉంది? ఆ సాంగ్ చాలా బాగుంది. అసలు ఆ విఎఫ్ఎక్స్ అన్నాలో దాన్ని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. కానీ డూప్ సాంగ్ మాత్రం కుమ్మేశారు. అసలు స్టెప్స్ కొన్ని ఎఫెక్ట్స్ కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది. చూస్తే ప్రతి ఒక్కటి ఇంప్రెస్ అయిపోతాడు, బా ఏం చేశాడు రా బాబు అని. కానీ కొన్ని అది బయట వినలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ నాకైతే ఒక సాంగ్ చాలా కనెక్ట్ అయింది. అప్పన్న క్యారెక్టర్లో ఉన్నప్పుడు అంజలి గారికి అండ్ అప్పన్న చరణ్ గారికి ఉన్న సాంగ్ అయితే మాత్రం ఫ్యాబులస్. అసలు గుండెకి టచ్ అయిపోద్ది. పాట పాడిన వ్యక్తి వల్ల లేకుండా సీనరీ వల్ల తెలియదు, కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే చెప్పు. నాకైతే యావరేజ్ అనిపించింది. ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. బికాస్ ఆఫ్ చరణ్ అన్న యాక్టింగ్ అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో దానికోసం అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ